హలో! హాయ్! నమస్తే, నమస్కారం. అస్సలాము అలైకుం. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్ టుడే? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే 'ఇరుముడి' మూవీ చూసేసొస్తున్నాను. స్టారింగ్ రవితేజ గారు, డిమాంటే కాలనీ హీరోయిన్ ప్రియా, చైల్డ్ యాక్టర్ నక్షత్ర, సాయి కుమార్ గారు, అజయ్ ఘోష్ గారు, మ్యూజిక్ బై జీవి ప్రకాష్. ముందుగా మూవీ గురించి చెప్పాలి అంటే మూవీ ఎలా ఉంది అని నన్నడిగితే మూవీ బాగానే ఉంది. స్టోరీ లైన్ గానీ, యాక్టింగ్ కానీ, మ్యూజిక్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ఎడిటింగ్ గానీ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నాకు ఒక టిపికల్ మలయాళం సెటప్ ఉన్న మూవీని తెలుగు నేటివిటీలో, తెలుగు యాక్టర్స్‌తో తీసిన ఫీలింగ్ అయితే కలిగింది. వి కెనాట్ డినై దట్. ఇలాంటి స్టోరీ లైన్ గాని, ఇలాంటి సెటప్ కానీ, ఇలాంటి డ్రామా కానీ మనం టిపికల్‌గా మలయాళం మూవీస్‌లో చూస్తూ ఉంటాం. అది తెలుగులోకి మనోళ్ళు తీసుకొచ్చారని అనిపించింది. ఇది బిగినింగ్ కాబట్టి నాకిలా అనిపిస్తుందేమో. ఇఫ్ వి స్టార్ట్ డూయింగ్ మోర్ మూవీస్, ఇలాంటి మూవీస్ మనం ఇంకా ఎక్కువ తీస్తే మన నేటివిటీలో మన స్టోరీస్‌తో ఐ గెస్ ఆ ఫీలింగ్ పోతుంది. 'రవితేజ' గారికి ఇదైతే ఒక న్యూ చాప్టర్ అని చెప్పొచ్చు. లెట్ మీ సే డైరెక్టర్ డిడ్ నాట్ రిసోర్ట్ టు ఎనీ సార్ట్స్ ఆఫ్ కమర్షియల్ ఎలివేషన్స్. అసలు కమర్షియల్ ఎలివేషన్స్ పెట్టలేదు. టిపికల్లీ తెలుగు హీరో మూవీస్‌లో జరిగే ఇంట్రొడక్షన్ షాట్స్ గానీ, అన్నెసెసరీ సాంగ్ ఇంట్రొడక్షన్స్ కానీ ఇలాంటివి ఏమీ పెట్టకుండా బాగా తీశారు. అండ్ స్టోరీకి స్టక్ అయ్యి స్టోరీ లైన్ నడపడానికి మాత్రమే మూవీ తీశారు. హీరో ఎలివేషన్ కోసం కాదు. ఇట్ ఈస్ వెరీ రిఫ్రెషింగ్ టు సీ రవితేజ గారు బ్యాక్. ఆయన యాక్టర్ రవితేజని మళ్ళీ చూపించగలిగారు ఈ మూవీలో. ఆయనకి తోడుగా చైల్డ్ యాక్టర్ చాలా చాలా బాగా చేసింది. షీ పర్ఫార్మ్డ్ ఆర్ ఔట్ పర్ఫార్మ్డ్ రవితేజ అని నేను చెప్తా. ఐ మీన్ ఇట్స్ బిగ్ థింగ్. బట్ ఆ అమ్మాయి ఫేస్ లో ఒక చైల్డ్ ఇన్నోసెన్స్ ఉంది. కానీ ఒక మెచ్యూర్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా చేసింది. నాట్ జస్ట్ హర్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ద మూవీ అన్నమాట. మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. చైల్డ్ క్యారెక్టర్స్ కానీ, సపోర్టింగ్ క్యారెక్టర్స్ కానీ అందరూ బాగా చేశారు. డైరెక్టర్ 'శివ నిర్వాణ' వాళ్ళందరితో బాగా చేయించుకున్నాడని నేను చెప్తా. ఈస్ ఎ గుడ్ డైరెక్టర్. హీరోయిన్ కూడా తన క్యారెక్టర్‌కి తగ్గట్టు బాగా చేసింది. సాయి కుమార్ గారు ఆయన క్యారెక్టర్‌కి తగ్గట్టు బాగా చేశారు. కొన్ని క్యారెక్టర్స్ కొత్తగా ఉన్నారు. బట్ వెరీ వెరీ గెసబుల్ క్యారెక్టర్స్ అన్నమాట. ఫస్ట్ హాఫ్ నాకు కొంచెం లెంతీ అనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో వాళ్ళు క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేశారు. మోటివ్స్ ఎస్టాబ్లిష్ చేశారు. ఏం జరుగుతుంది? ఒకవేళ జరిగితే ఇలా ఎందుకు చేస్తారు వాళ్ళు? అనే ఒక ఎలిమెంట్స్ అన్నిటిని ఎస్టాబ్లిష్ చేయగలిగారు. స్టోరీ లైన్‌కొస్తే హీరో బేసిక్‌గా తాగుబోతూ ఆటో నడుపుతుంటారు. ఆయనకి అరటి తోట ఉంటది. అండ్ ఆయన ప్రతి ఇయర్ అయ్యప్ప మాల, అయ్యప్ప దీక్ష చేస్తారు. ఆ దీక్ష ఉన్నన్ని రోజులు ఆయన కామ్‌గా ఉంటాడు. దీక్ష లేనప్పుడు ఆయన వేరే మనిషి లెక్క ఉంటాడు. సో ఇది బేసిక్ క్రక్స్ అన్నమాట. ఈ దీక్ష లేనప్పుడు ఎలాంటి బిహేవియర్ ఉంటది? ఆయనకి, ఆయన కూతురికి ఉన్న బాండింగ్ ఎలాంటిది? ఎలా పెంచుతున్నాడు తన కూతుర్ని? ఇవన్నీ ఫస్ట్ హాఫ్‌లో బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ ఊరి సరౌండింగ్స్, ఆ ఊర్లో కొన్ని రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు. కొన్నే ఉంటాయి ఎక్కువుండవు. సెకండ్ హాఫ్ క్విక్‌గా అనిపించింది నాకు. స్టక్ టు వాట్ దే వాంటెడ్ టు షో అన్నమాట. అంటే ఏం జరిగింది? ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? ఏం చేశారు? ఇలా అన్నమాట. నాకు ఈ మూవీలో కొంచెం తక్కువ అనిపించినవి ఏంటి అంటే, ఒకటి మూవీలో పోలీసులు ఉన్నారు. అంటే ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. కానీ పోలీస్ ఇన్వాల్వ్‌మెంటే ఉండదు. జస్ట్ రిఫరెన్స్ ఉంటది. ఒక మెన్షనింగ్ అయితే ఉంటది కానీ అసలు పోలీస్ కనిపియరన్నమాట మూవీలో. ఇలాంటి క్రైమ్స్ జరుగుతున్నా గాని బేసిక్‌గా. అదొకటి కొంచెం సిల్లీగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే నాకు రివెంజ్ టైమ్‌లో గాని, ఈ యాక్షన్ సీన్స్‌లో గాని అంటే నేను కమర్షియల్ మూవీస్‌కి యూజ్ అయ్యో ఎందుకో తెలీదు గానీ బట్ వి హావ్ సీన్ ద బాండ్ కాబట్టి. కానీ ఇందులో నాకు ఆ టైంలో కొంచెం మ్యూజిక్ డౌన్ అనిపించింది. కొంచెం యాక్షన్ సీన్స్ ఇంకా బెటర్‌గా తీసేంటే బాగుండేదేమో అనిపించింది. అదర్ దాన్ దట్ మూవీ స్మూత్‌గా వెళ్ళిపోతుంది. బాగుంది. ఐ రియల్లీ హోప్ దిస్ మూవీ వర్క్స్ ఫర్ రవితేజ గారనమాట. ఎందుకంటే ఇది గాని ఒకవేళ నడవకపోతే ఆయన టిపికల్లీ దీన్ని ఎక్స్‌క్యూజ్‌గా తీసుకొని మళ్ళీ టిపికల్ కమర్షియల్ మూవీస్ సైడ్ వెళ్ళిపోతారేమో అని ఒక భయం ఉంది నాలో. ఐ డోంట్ వాంట్. నాకది చూడాలని లేదు. ఒకవేళ ఇది నడిచినా నడవకపోయినా ఆయన స్టోరీ ఓరియెంటెడ్ మూవీస్‌కి, ఇలాంటి మూవీస్‌కి స్టిక్ అయ్యి క్యారెక్టర్ మూవీస్‌కి ఆయన ఇలాంటి మూవీసే ఫర్దర్‌గా తీస్తే దట్స్ గ్రేట్. ఇట్ విల్ బి బెస్ట్ ఫర్ అవర్ ఇండస్ట్రీ. అని మేబీ దేర్ ఈస్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఒక డౌట్. ఒకవేళ ఇది నడవకపోతే ఆయన మళ్ళీ దీన్ని ఎక్స్‌క్యూజ్‌గా తీసుకొని మీరెందుకు కమర్షియల్ మూవీసే చేస్తున్నారు మళ్ళీ అంటే, ఆ మూవీ నడవలేదు నేను తీసాను చూసారా మీరు అంటారు. ఐ డోంట్ వాంట్ దట్. ఐ హావ్ ఫియర్. ఎందుకంటే ఈ మూవీ అంత గొప్పగా లేదు. అంత చెత్తగా లేదు. ఈ మూవీ డీసెంట్‌గా ఉంది. బాగుంది. రన్ అయితే బావుంటదని నా ఫీలింగ్. మూవీలో ఒక సటిల్ మెసేజ్ కూడా ఉంది. గర్ల్ చైల్డ్స్‌ని గాని, వుమెన్‌ని గాని ఫియర్‌లెస్‌గా భయపడకుండా బతకడం, ఏం జరిగినా చెప్పుకునే పొజిషన్‌లో పెంచడం సొసైటీకి గాని, ఆడవాళ్ళకి గాని చాలా మంచిది అనే ఒక సటిల్ మెసేజ్ అయితే ఉంది. నేను గ్రహించింది, నేను గ్రాస్ప్ చేసింది ఈ మూవీలో. అండ్ ఐ లైక్ ఇట్. అది యాక్చువల్లీ ఇన్‌హెరెంట్‌గా ఉండాలి సొసైటీలో. అది లేదు అన్‌ఫార్చునేట్‌లీ. ఒక కమర్షియల్ మూవీ స్టార్ 'రవితేజ' లాంటి పెద్ద స్టార్ హీరో ఈ సబ్జెక్ట్ చూస్ చేసుకొని ఇలా తీశారు కాబట్టి ఐ యామ్ వెరీ హ్యాపీ. ఎట్ ద సేమ్ టైమ్ మనం చూసాము ఒక వీడియో వైరల్ అయింది. ఆయన నిక్‌నేమ్ ఇవ్వండి అంటే అదేదో ఇచ్చారు. అది అన్నెసెసరీ. ఆయన కూడా మారితే బావుంటది. వి సీన్ చేంజ్ ఇన్ మూవీస్. వి హోప్ టు సీ హిమ్ చేంజ్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో అని నా ఫీలింగ్. బికాస్ హి ఈస్ నాట్ ద సేమ్ ఓల్డ్ స్టార్ ఆర్ ఇట్స్ నాట్ ద సేమ్ ఓల్డ్ టైమ్స్ వెన్ యూ కెన్ సే వాట్ ఎవర్ ఏం చెప్పినా నడిచిపోతది అన్నట్టు లేదు. అలా ఉండకూడదు కూడా. యూ కెనాట్ సే దోస్ థింగ్స్. యూ కెనాట్ రిఫర్ పీపుల్ టు దోస్ థింగ్స్. అది మంచిది కాదు. సో ఇవి చేంజ్ అవుతాయని ఆశిస్తూ మూవీ రవితేజ ఫ్యాన్స్ విల్ లైక్ ఇట్. అయ్యప్ప స్వామి భక్తులు విల్ లవ్ ఇట్. ఆ సాంగ్స్ కి
బాగా ఎంజాయ్ చేస్తారు థియేటర్‌లో. అదంతా కాదు టిపికల్‌గా నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటి అంటే డోంట్ అట్ మీ బట్ ఐయామ్ నాట్ ష్యూర్ ఇఫ్ ఐ షుడ్ సే థట్ ఆర్ నాట్. ఓటీటీ మూవీ అనిపించింది నాకు. నాకు అలా అనిపించింది. పర్సనల్ ఒపీనియన్ అన్నమాట. అందరికి ఎలా అనిపించాలని లేదు. సో ఇట్స్ అప్ టు యూ ఇండివిడ్యువల్ అన్నమాట. మీరు మూవీ చూస్తుంటే మీకేమనిపించిందో కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఒకవేళ చూడకపోయుంటే చూడాలనుకుంటున్నారా లేదా అది కూడా కామెంట్‌లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.